ఈరోజు మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే రాగి పిండితో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. రాగి పిండిలో చాలా పోషకాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన లడ్డు. ముఖ్యంగా కాల్షియం అలాగే రక్తహీనత ఉన్నవారు రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి బెల్లం లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి? హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటికి నిండుగా వచ్చే విధంగా రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ మీకు రాగి పిండి అనేది బరకగా అనిపిస్తే జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోండి. ఈ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ 5 minutes వరకు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 minutes వరకు ఈ పిండిని నానబెట్టండి. ఇప్పుడు ఒక పెన్నం పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు గీ వేయండి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, కొంచెం తీసుకొని ఇలా పెన్నం మీదే స్ప్రెడ్ చేయండి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా కాలనివ్వండి. అప్పుడే రాగి పిండి స్మెల్ పోయి లడ్డుకి మంచి స్మెల్ వస్తుంది. నేను ఇక్కడ కొంచెం మందంగా చేశాను కాబట్టి ఒక సైడ్ కాలడానికి మాత్రమే నాకు 4 minutes వరకు టైం పట్టింది. ఒకసారి ఫ్లిప్ చేసిన తర్వాత అటువైపు కూడా ఒక 4 minutes వరకు బాగా కాలనివ్వండి. అవసరమైతే కొంచెం గీ వేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ రాగి రొట్టెని బాగా కాలనివ్వాలి. అప్పుడే లోపల వరకు వేగి పచ్చివాసనంతో పోయి లడ్డుకి మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇలా గీ వేసుకొని మాత్రమే చేయండి. అప్పుడే బలానికి బలం, రుచికి రుచి. చూడండి, ఇక్కడ బాగా కాలింది కదా, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మిగతా పిండి ఉంది కదా, వాటిని కూడా ఈ విధంగానే నెయ్యి వేసుకొని బాగా చేసుకోండి. మొత్తం పిండిని ఇలా రొట్టెల్లాగా కాల్చుకున్న తర్వాత పక్కన ఉంచండి. చూడండి, ఇక్కడ రొట్టెల్లాగా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇవి మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచీ వేయండి. తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇక్కడ చాలా పొడిగా వచ్చింది. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన ఉంచండి. అంతలోపు మనం పాకాన్ని రెడీ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం గీ వేయండి. నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కాజు, అలాగే కొన్ని కిస్మిస్ వేయండి. ఇదే ప్లేస్లో వేయించిన నువ్వులు, పల్లీలు, అలాగే అవిసె గింజలు లేదా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా దోరగా వేగనివ్వండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇదే ప్యాన్లోకి ఏ బౌల్తో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే బౌల్కి సమానంగా వచ్చే విధంగా బెల్లాన్ని తీసుకొని వేయండి. ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేయండి. కాసేపటి తర్వాత ఇది మెల్ట్ అవుతుంది. ఇందులో చిన్న పుల్లలు కానీ లేకపోతే డస్ట్ కానీ ఏమైనా ఉంది అని అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్ట్రెయిన్ చేయండి. కాసేపటి తర్వాత ఈ బెల్లం పాకం అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక బౌల్లోకి కొన్ని నీళ్లు తీసుకొని ఈ పాకాన్ని కొంచెం వేయండి. ఒకసారి పాకాన్ని ఈ విధంగా దగ్గరికి జరిపిన తర్వాత ఇలా చేతి వేళ్ళతో తీసుకొని ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ పాకం అనేది సాగుతుంది. అంటే మనకి లేత పాకం వచ్చింది కాబట్టి ఈ లేత పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రాగి పొడి ఉంది కదా, ఇప్పుడు వేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఇప్పుడు వేయండి. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టండి. ఇవి ఒక 2 weeks వరకు స్టోరేజ్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డూని తినొచ్చు. డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు కొంచెం స్వీట్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. అంతే అండి, అప్పటికప్పుడు తయారు చేసుకుని రాగి బెల్లం లడ్డు అనేది తయారైంది. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.